సముద్రంలో 45 డిగ్రీల కోణంలో తిరిగిన యుఎస్ఎస్ స్క్వాలర్ సబ్మెరైన్ గురించి కథ ఇది. ఈ సబ్మెరైన్లో సుమారుగా 50 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు చాలా భయంతో ఉన్నారు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే కెప్టెన్ సముద్రంలో డైవ్ చేయడానికి అనుమతిచ్చినప్పుడు సముద్రపు లోతుల్లోకి వెళ్లగానే అన్ని అలారమ్స్ మోగాయి. సబ్మెరైన్లోని ఇతర డిపార్ట్మెంట్ల నుంచి కేకలు వినిపించాయి. సబ్మెరైన్ సముద్రంలో సరిగ్గా డైవ్ చేయలేక లోతైన సముద్రంలో మునిగిపోవడం ప్రారంభమైంది. కెప్టెన్ ఒలివర్ తన జీవితాన్ని, సిబ్బంది జీవితాలను రక్షించడానికి చేసిన ఒక కీలకమైన నిర్ణయాన్ని ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్గా చూడబోతున్నాం. ద స్టోరీ. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత సబ్మరైన్ టెక్నాలజీలో కీలకమైన మార్పులొచ్చాయి. 1920వ దశకంలో ఈ మార్పులు ప్రారంభమయ్యాయి. అమెరికా, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాలు శక్తివంతమైన సబ్మరైన్లను తయారు చేయడం మొదలుపెట్టాయి. అమెరికా సార్గో క్లాస్ సబ్మరైన్ అనే శక్తివంతమైన సబ్మరైన్ను తయారు చేసింది. దీనిలో యుఎస్ఎస్ క్వాలెస్, యుఎస్ఎస్ కల్పిన్ భాగం. ఈ సబ్మరైన్ 250 అడుగుల లోతులో పనిచేయగలదు. 21 నాట్స్ వేగంతో ప్రయాణిస్తుంది. చాలా దూరం కూడా వెళ్ళగలదు. దీని డిజైన్లో ప్రత్యేకత ఏంటంటే లీడ్ యాసిడ్ బ్యాటరీ కూడా ఉంటుంది. ఇది సబ్మెరైన్ ఇంజన్కు సహాయం చేస్తుంది. అప్పటి సబ్మెరైన్ టెక్నాలజీలో ఇది ఒక గొప్ప ముందడుగని చెప్పాలి. ఇంజన్ ఆగిపోయినా కూడా పవర్ అందిస్తుంది. 1939 మే 23న యుఎస్ఎస్ క్వాలెస్ సబ్మెరైన్ ఒక పరీక్ష సమయంలో ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో సబ్మెరైన్లో 53 మంది ఉన్నారు. అందులో 2 సివిలియన్స్, ఒక ఇంజనీర్ కూడా ఉన్నాడు. ఆ సబ్మెరైన్ కెప్టెన్ ఒలివర్ ఫ్రాన్సిస్ నేతృత్వంలో పనిచేస్తోంది. ఈ సంఘటన చరిత్రలో ఒక ముఖ్యమైన ఘటనగా మారిపోయింది. ఈ సబ్మెరైన్ను కెప్టెన్ ఒలివర్ ఫ్రాన్సిస్ నడిపిస్తూ పరీక్షలు చేస్తున్నారు. ఈ టెస్ట్ సబ్మెరైన్ను సముద్రపు ఉపరితలం నుంచి లోతైన నీటిలోకి వేగంగా ప్రయాణం చేయగలిగేలా పరీక్షించడం కోసం చేశారు. అయితే ఎవరూ ఊహించలేదు ఈ టెస్ట్ సమయంలో సబ్మెరైన్ అందరి అంచనాలకు భిన్నంగా లోతైన అంధకార సముద్ర గర్భంలో ప్రమాదానికి గురవుతుందని. ఇది సముద్రపు ఉపరితలంపై సాఫీగా ప్రయాణిస్తూ చాలా వేగంగా పరీక్షలను పూర్తి చేస్తోంది. సుమారుగా ఉదయం 9 గంటలకు కెప్టెన్ ఈ సబ్మెరైన్ పనితీరుపై చాలా సంతృప్తిగా ఉన్నాడు. ప్రారంభ పరీక్షలు విజయవంతంగా జరుగుతున్నాయి అనిపించింది. కానీ ఈ సందర్భం అనుకోని దిశకు మలుపు తిరిగింది. ఇది చరిత్రలో నిలిచిపోయిన ఘటనగా ఇట్టే మారిపోయింది. సబ్మెరైన్ మొదటి పరీక్షలో చాలా బాగా పనిచేసింది. అది 16 నాట్స్ వేగంతో ప్రయాణం చేస్తున్న సమయం. చివరి పరీక్ష ముందు సబ్మెరైన్ ఆగిపోయింది. భద్రతా చర్యలు చూసి సబ్మెరైన్ను లోతైన నీటిలో పరీక్షించేందుకు సిద్ధం చేశారు. అయితే లోతుగా డైవ్ చేయమని ఇచ్చిన ఆదేశం ప్రమాదకరమని ఊహించలేదు. సబ్మెరైన్ లోతుగా వెళ్లగానే ఇంజన్ రూమ్లో సమస్య వచ్చింది. పెద్ద శబ్దం వినిపించింది. అక్కడ ఉన్నవాళ్లు హడావిడిగా స్పందించారు. ఈ ఘటన అన్ని అంచనాలకు మించిపోయింది. కెప్టెన్ ఒలివర్కి ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే సబ్మరైన్లో అరుపులు వినిపించాయి. కంట్రోల్ రూమ్ మొత్తం రెడ్ లైట్లతో నిండిపోయింది. అప్పుడే కెప్టెన్ పెద్ద ప్రమాదం జరిగిందని గుర్తించాడు. సబ్మెరైన్ వెనుక భాగం నీటితో నిండిపోయింది. దీనివల్ల ముందు భాగం పైకి లేచింది. ఈ పరిస్థితిలో క్రూ మెంబర్స్ ధైర్యం, పట్టుదల చూపించారు. సబ్మెరైన్లోకి నీరు ఎలా చొరబడింది అంటే అది డిజైన్ చేసిన విధానంలో వచ్చిన పొరపాటు. అప్పటి సబ్మెరైన్లు పైన నీటి మీద ప్రయాణించేటప్పుడు డీజిల్ ఇంజన్కు బయట నుంచి ఆక్సిజన్ తీసుకునేలా ఉండేది. అందుకోసం ఎయిర్ వెంట్స్ పెట్టేవాళ్లు. కానీ వాటి డోర్లు నీటికి అడ్డుకట్ట వేయగలిగేలా సరిగా పనిచేయలేదు. మే 23, 1939న ఒక సబ్మెరైన్లో ఈ డోర్ పనిచేయకపోవడం వల్ల నీరు లోపలికి వచ్చి సమస్య ఏర్పడింది. ఇలాంటి పొరపాట్లు ప్రమాదానికి కారణమవుతాయి. ఒకసారి సబ్మెరైన్లో డీప్ డైవ్ కోసం సన్నాహాలు జరుగుతున్నప్పుడు ఒక వాల్వ్ సరిగ్గా మూసివేయబడలేదు. అది పెద్ద సమస్యకు కారణమైంది. ఎందుకంటే నీరు వేగంగా లోపలికి వచ్చి ఇంజన్ రూమ్ని పూర్తిగా ముంచేసింది. ఈ ఘటన కేవలం కొన్ని సెకండ్లలో జరిగింది. అందువల్ల కెప్టెన్తో సహా ఇతర సభ్యులు ఏం చేయలేకపోయారు. అందులో సబ్మెరైన్ దాదాపు అర్ధ భాగం వరకు నీటితో నిండిపోయింది. కెప్టెన్ ఒలివర్ ఈ పరిస్థితిని చూసి ఇంజనీరుకు సబ్మెరైన్ను మళ్లీ పైకి తీసుకువెళ్లమని ఆదేశించాడు. అయితే ఇంజనీర్లు ఎంత ప్రయత్నించినా అది పైకి వెళ్లలేదు. దీనికి కారణం సబ్మెరైన్లోని నీటి మట్టం చాలా వేగంగా పెరగడం. ఈ పరిస్థితి సబ్మెరైన్ను కష్టాల్లోకి నెట్టింది. బయటపడడానికి చాలా ప్రయత్నాలే జరిగాయి. పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. నీటి బరువు వల్ల సబ్మెరైన్ మీద ఒత్తిడి ఎక్కువైంది. అయితే దాని కింద నీరు మరింత వేగంగా ప్రవహిస్తోంది. సబ్మెరైన్ సముద్ర గర్భంలో లోతుగా ఉండడం వల్ల ఇది ప్రమాదకర పరిస్థితిని తలపిస్తోంది. అయితే సబ్మెరైన్ను పూర్తిగా ముంచివేసే స్థితి పెద్ద సమస్యగా మారింది. సబ్మెరైన్ డిజైన్ ఎప్పుడూ సముద్ర లోతుల్లో వెళ్లడానికి మాత్రమే చేయబడింది. కానీ దానిలోకి నీరు చొరబడ్డం వల్ల పెద్ద ప్రమాదం ఏర్పడింది. ఆ సమయంలో కెప్టెన్ ఒలివర్, అతని సిబ్బంది అదృష్టవశాత్తు సురక్షితమైన పరిష్కారాన్ని వెతికారు. అయితే పూర్తిగా నీటితో నిండిపోతే వారందరి ప్రాణాలు ఒక్కసారిగా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సబ్మెరైన్ను కాపాడడానికి కెప్టెన్ ఒలివర్, అతని సిబ్బంది ఎంతో తెలివితో పనిచేయాల్సి వచ్చింది. వాళ్ల ప్రయత్నాలు, ధైర్యం, సమయస్ఫూర్తి వల్లే వాళ్ళంతా ప్రాణాలతో బయటపడ్డారు.
కెప్టెన్ ఒలివర్కు అతని జీవితం కాపాడుకోవడమే అతిపెద్ద సమస్య. కానీ అంతకంటే ముందు అతనికి ఎదురైన అసలైన సమస్య సబ్మరైన్లోకి నీరు వేగంగా రావడం. సబ్మెరైన్ పూర్తిగా నీటితో నిండిపోయినప్పుడు అందులో ఉన్న వాళ్ళందరి ప్రాణాలు ప్రమాదాన పడతాయి. సబ్మెరైన్ సముద్రపు లోతుల్లో ఉండడానికి తయారు చేయబడింది. అయితే నిమిషాల్లోనే ప్రమాదం జరగవచ్చు. కానీ సబ్మెరైన్లో నిండుతున్న నీటిని ఆపడానికి కెప్టెన్ ఒక మార్గాన్ని ఆలోచించాడు. ఆ మార్గం వల్ల అతను 26 మంది సహచరుల ప్రాణాలను పోకుండా కాపాడాడు. ద ఇంపాసిబుల్ డెసిషన్. సబ్మెరైన్ లోపల ఇంజన్ రూమ్, బ్యాటరీ కంపార్ట్మెంట్, ఇంకా కంట్రోల్ రూమ్ వంటి భాగాలున్నాయి. ఇవి వాటర్ టైట్ తలుపులతో ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. సబ్మరైన్ లోపలికి నీళ్లు రావడం ప్రారంభమైంది. మొదట ఇంజన్ రూమ్లోకి నీరొచ్చి తర్వాత మరొక భాగంలోకి వెళుతుంది. ఆ సమయంలో కెప్టెన్ ఒలివర్ ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన వాటర్ టైట్ తలుపులను మూసి సబ్మెరైన్ను సురక్షితంగా ఉంచడం కోసం ప్రయత్నించాడు. కానీ మరొక భాగంలో వారి సిబ్బంది ఉండడం వల్ల అది మరింత కష్టమైంది. సబ్మెరైన్లో రెండో కంపార్ట్మెంట్లో కొంతమంది సిబ్బంది ఉన్నారు. ఆ సమయంలో నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమైంది. ఎందుకంటే నీరు వేగంగా ఆ కంపార్ట్మెంట్లో నిండిపోయింది. అందరూ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి కంట్రోల్ రూమ్ వైపు పరుగులు పెడుతున్నారు. నీరు కూడా వారి వెంట వేగంగా వస్తోంది. కెప్టెన్ ఒలివర్ అలాంటి సమయంలో నిర్ణయం తీసుకోకపోతే ఎవరూ బ్రతికే ఛాన్సే లేదు. అందుకే అతను తన సహచరుణ్ణి త్వరగా కంట్రోల్ రూమ్కి వెళ్లి పరిస్థితిని నియంత్రించండి అని ఆదేశించాడు. సబ్మెరైన్ నీటిలో చిక్కుకున్నప్పటికీ కెప్టెన్ తీసుకున్న నిర్ణయం అందరికీ ఆశనిచ్చింది. నీరు వేగంగా రావడంతో కెప్టెన్ ఒలివర్ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని అంచనా వేశాడు. వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అతనికి తెలుసు. ఆలస్యం చేస్తే ఎవరి ప్రాణాలు మిగలవు. ఆ దశలో ఆయన తన సహచరుడు లాయిడ్కు కంట్రోల్ రూమ్ను వెంటనే సీజ్ చేయమని ఆదేశించాడు. లాయిడ్ ఆ ఆదేశాలను వెంటనే పాటించి డోర్లు మూయడం ప్రారంభించాడు. నీటి ఒత్తిడి పెరిగే ముందు డోర్లను మూసి కంట్రోల్ రూమ్ను సురక్షితంగా సీజ్ చేశారు. ఇది కంట్రోల్ రూమ్ను రక్షించిన అక్కడ ప్రయత్నించిన 26 మంది ప్రాణాలను కాపాడడం కష్టమైంది. లాయిడ్ నీటిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ కొన్ని క్షణాలు ఆలస్యం చేసినా నీటి ఒత్తిడి ఎక్కువై ఆ తలుపులు మూసేయడం అసాధ్యమవుతుంది. అందువల్ల లాయిడ్ కెప్టెన్ ఒలివర్ ఆదేశాలను వెంటనే పాటించి 90 కిలోల బరువున్న తలుపులను వెంటనే మూసేశాడు. దీంతో పూర్తిగా కంట్రోల్ రూమ్ కొద్దిసేపు ప్రశాంతంగా మారింది. కానీ మిగతా భాగాల నుంచి సహాయం కోసం ప్రయత్నించే 26 మంది కేకలు వినిపించాయి. ఆ కేకలు కూడా కొంత సమయం తర్వాత ఆగిపోయాయి. ఇప్పుడు సబ్మెరైన్ మొత్తం నీటితో నిండిపోయింది. కేవలం కంట్రోల్ రూమ్ మాత్రమే ఎక్కడా నీరు చేరకుండా ఉంది. పరిస్థితి ఎంతో ఉద్రిక్తంగా ఉంది. సబ్మెరైన్ వేగంగా నీటితో నిండిపోతున్న నేపథ్యంలో లాయిడ్ తన టీంని రక్షించేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. మొత్తం సబ్మెరైన్ నీటితో నిండిపోయింది. సముద్రపు లోతుల వైపుగా వేగంగా దిగిపోతోంది. ఇంజన్ రూమ్ నీటితో నిండిపోయింది. అందువల్ల అది పనిచేయడం ఆగిపోయింది. కంట్రోల్ రూమ్ కూడా పెద్దగా లైట్ లేకుండా మిగిలింది. లిథియం అయాన్ బ్యాటరీలో వేడి పుట్టడంతో దాని శక్తి కూడా తగ్గిపోయింది. బ్యాటరీ రూమ్లోకి కూడా నీళ్లు చేరిపోయాయి. ఇప్పుడు కంట్రోల్ రూమ్లో మాత్రమే కొంతమంది సిబ్బంది మిగిలిన్నారు ప్రాణాలతో. కెప్టెన్ ఒలివర్ అతని సిబ్బంది సబ్మెరైన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలుడు జరుగుతుందేమోనని భయపడ్డారు. కానీ అదృష్టవశాత్తు అలాంటిదేం జరగలేదు. అయితే వాళ్ళు సబ్మెరైన్ వేగంగా సముద్రపు లోతు వైపు దిగుతున్నట్లు గమనించారు. సముద్రపు లోతుల్లోకి దిగుతున్నప్పుడు సబ్మెరైన్లో ఉన్న ప్రతి ఒక్కరూ భయపడి ఏదైనా అద్భుతం జరిగితే బాగుంటుందని కోరుకున్నారు. ఒలివర్ చాలా భయంతో ఉన్నాడు. ఇక కెప్టెన్ అయితే చాలా భయంతో ఉన్నాడు. సముద్రం లోతుకు వెళ్ళినప్పుడు నీటి పీడనం ఎక్కువగా పెరుగుతుంది. సబ్మెరైన్ దాన్ని తట్టుకోలేకపోతే అది పేలిపోయే ప్రమాదం ఉంది. 2023లో జరిగిన ఓషన్ గేట్ టైటాన్ ఘటనలో కూడా ఇదే జరిగింది. ఆ సబ్మెరైన్ లోతుకు వెళ్లి ప్రెషర్ కారణంగా ముక్కలైపోయింది. ఒలివర్కి సబ్మెరైన్ 76 మీటర్ల లోతుకు మాత్రమే వెళ్లగలుగుతుంది అని తెలుసు. కానీ సముద్రంలో కొన్ని చోట్ల లోతు చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి చోట్ల సబ్మెరైన్ ప్రమాదంలో పడే అవకాశం చాలా ఎక్కువ. అతడికి పరిస్థితి తెలుసు. అందుకే అతను చాలా జాగ్రత్తగా ఉన్నాడు. సబ్మెరైన్ సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు పెద్ద సమస్య వచ్చింది. అది నీటిలో క్రిందకి దిగుతున్నప్పుడు నీటి ఒత్తిడి కారణంగా పగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. అందులో ఉన్న వాళ్ళ ప్రాణాలు ఇక పోయినట్టే. సబ్మెరైన్లో లైట్ లాగిపోయాయి. చీకట్లో ఒక పెద్ద శబ్దం వినిపించింది. సబ్మెరైన్ ఊగిపోతుంది. ఆ తర్వాత అది సముద్రం లోతట్టుకు తగిలింది. అదృష్టవశాత్తు సముద్రం లోతు కేవలం 65 మీటర్లే ఉండడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. కానీ ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు. ద అండర్ వాటర్ కాఫిన్. ఒక పెద్ద ప్రమాదం జరిగే అవకాశం కనిపించింది. సముద్రపు లోతుల్లోకి ఆ సబ్మెరైన్ వెళ్లే పరిస్థితి ఉంది. కెప్టెన్ ఒలివర్ తన సహచరులకు ధైర్యం చెప్పాడు. తలుపులు మూసిన తర్వాత సహచరుల అరుపులు అతని మనసులో ప్రతిధ్వనించాయి. ఒక చిన్న ఆశతో ఇనుపకర్ర తన చేతిలో తీసుకుని తలుపును కొట్టాడు. నీటితో నిండిన గదుల్లో ఎవరైనా బ్రతికుంటే కాపాడాలని ప్రయత్నించాడు. తలుపుపై కొట్టడం ద్వారా తాను బ్రతికే ఉన్నట్లు తెలిపాడు. కానీ సబ్మెరైన్లో ఉన్న 26 మందిలో ఒక్కరు కూడా బ్రతికిలేరని నిర్ధారించుకున్నాడు. కంట్రోల్ రూమ్లో కేవలం కొన్ని గంటల వరకు మాత్రమే ఆక్సిజన్ ఉంది.
సబ్మెరైన్లో హీటింగ్ సిస్టమ్ పనిచేయకపోవడంతో లోపల ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. 0 డిగ్రీకి చేరే పరిస్థితి వచ్చేసింది. గోడలపై మంచు ఏర్పడుతోంది. లోపల చల్లగా ఉంది. ఆక్సిజన్ తక్కువగా ఉండడం, చీకటి, సముద్రపు లోతు భయం ఆవహించింది. ప్రాణాలను కాపాడుకోవడం ఒక్కటే వారి ముందున్న దారి. సముద్రపు లోతుల్లో చీకటితో పాటు ఆక్సిజన్ లోపం వల్ల క్రూ మెంబర్స్కు భయం వేసింది. చాలామంది భయంతో వణికిపోతున్నారు. కెప్టెన్ ఒలివర్ అందరికీ ధైర్యం చెప్పి శాంతంగా ఉండమని కోరాడు. సమయం కష్ట సమయంలో ఉన్నాం, కానీ సముద్రంలోనే సురక్షితంగా ఉండే మార్గం చూద్దామని వాళ్ళని నమ్మించాడు. ఇంతలో సముద్ర ఉపరితలంపై ఉన్న వేరే సబ్మెరైన్తో కమ్యూనికేషన్ కోసం ప్రయత్నించాడు. అయితే అప్పటికే స్క్వాలా అనే సబ్మెరైన్ మిస్ అయిందని తెలుసుకున్నారు. మిస్సింగ్ సబ్మెరైన్ చివరి స్థానం తెలుసుకుని దాన్ని కాపాడేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఒక జీపీఎస్ సిగ్నల్ చివరి స్థానం ఆధారంగా సముద్రంలో మునిగిపోయిన సబ్మెరైన్ గుర్తించేందుకు ప్రయత్నించారు. ముందు కమ్యూనికేషన్ కోల్పోయిన 2 సబ్మెరైన్లు మళ్ళీ కనెక్ట్ అయ్యాయి. మోర్స్ కోడ్ ద్వారా కెప్టెన్ సమాచారాన్ని పంచుకున్నారు. ప్లాన్ ప్రకారం సబ్మెరైన్ రెస్క్యూ ఛాంబర్ ద్వారా లోతైన నీటిలో చిక్కుకున్న వాళ్ళని రక్షించారు. ఈ రెస్క్యూ ఛాంబర్ ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఇది సురక్షితంగా బాధితులను పైకి తీసుకురావడంలో సహాయపడుతుంది. చివరికి బాధితులను రక్షించి విజయవంతంగా బయటకు తీయగలిగారు. ఈ రక్షణ చర్య కోసం ఒక ప్రత్యేకమైన యంత్రాన్ని తయారు చేశారు. ఇది నీటిలో చాలా ఎక్కువ పీడనాన్ని తట్టుకుంటుంది. దీంట్లో 8 మందిని సురక్షితంగా ఒకేసారి నేలపైకి తీసుకురావచ్చు. సముద్ర ప్రమాదాల్లో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ కోసం దీన్ని ఉపయోగిస్తారు. అమెరికా నేవీ మరియు కోస్ట్ గార్డ్ 40 గంటల పాటు కష్టపడి ఆ సబ్మెరైన్లో ఇరుక్కున్న వాళ్ళని రక్షించారు. చివరికి వాళ్ళని కంట్రోల్ రూమ్కి తీసుకొచ్చారు. కానీ సముద్రంలో ఇంకా 26 మంది శరీరాలున్నాయి. వాటిని వారి కుటుంబాలకు చేర్చడం అమెరికా ప్రభుత్వ బాధ్యత. ఈ రెస్క్యూ విజయవంతంగా పూర్తి చేయడం చాలా కష్టమైనా అందరూ ఎంతో కష్టపడ్డారు. యుఎస్ఎస్ స్క్వాలర్స్ ఆ సమయంలో అత్యంత శక్తివంతమైన సబ్మెరైన్ కావడంతో దాని మరమ్మతులు చేసి తిరిగి ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. స్లీవేజ్ అండ్ రెస్క్యూ ఆఫ్ స్క్వాల్స్. సముద్రంలో ఉన్న జలాంతర్గామిని పైకి తీసుకురావడానికి సైన్యం ప్రత్యేక మిషన్ ప్రారంభించింది. ఇది చాలా కష్టమైన పని. 4 నెలల తర్వాత సబ్మెరైన్ని పైకి తీసుకురాగలిగారు. పైకి తీసుకొచ్చిన తర్వాత దాంట్లో ఉన్న నీటిని పూర్తిగా తీసేశారు. అందులో ఉన్న శరీరాలను బయటకు తీశారు. కానీ ఒక శరీరం కనిపించలేదు. అది సబ్మెరైన్ బయటకు తీసేటప్పుడు ఎగ్జిట్ వెంట్ నుంచి బయటకు వెళ్ళి ఉండొచ్చు. ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం, ప్రజలు నివాళులర్పించారు. ఆ తర్వాత సబ్మెరైన్ని మళ్లీ పనిచేసేలా సిద్ధం చేశారు. దేశం, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ సబ్మెరైన్కు శ్రద్ధాంజలి ఘటించారు. రిపేర్ చేసిన తర్వాత దాన్ని కొత్తగా యుఎస్ఎస్ స్క్వాల్ అని పేరు పెట్టారు. 2వ ప్రపంచ యుద్ధంలో పోరాడేందుకు పంపించారు. అలా అది దేశానికి సేవ చేయడంలో ఎంతో గొప్ప పాత్ర పోషించింది. 1939లో ఈ సబ్మెరైన్ యుఎస్ఎస్ స్క్వాల్లో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఆ ఘటన చాలా మందిని కలచివేసింది. ఈ కథలో ప్రధానంగా మాట్లాడుతున్న విషయం కెప్టెన్ ఒలివర్ గురించి. ఆయన కంట్రోల్ రూమ్ను సీజ్ చేయడం ద్వారా తన 26 మంది సహచరులను కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ఆర్డర్ జారీ చేసిన వెంటనే ఆయన తన ప్రాణాలను త్యాగం చేశారు. ఈ రోజు కూడా కెప్టెన్ ఒలివర్ గురించి మాట్లాడుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.